రామాయణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీరామచంద్ర ప్రభుల వారి కోసం మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ భారతదేశంలో 34 రామాయణములు ఉన్నాయని, వాల్మీకి రాసిన రామాయణంతో మొదలుకొని 34 రామాయణములు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. కావున ఈ 34 రామాయణంలో వాల్మీకి రామాయణం ప్రత్యేకంగా మరి అది ఎప్పుడు రాశాడో, ఏ ముహూర్తంలో రాశాడో ఆ మహాత్ముడు, అది పద్యమై గద్యమై సినిమాలై నాటకాలై బుర్రకాలై అనేకములుగా ఉన్నాయి. ఆ రామాయణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి భగవంతునికి భక్తునిగా దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవ బుద్ధ్యా త్వదంస కహాత్మ బుద్ధ్యత్మవేవహి మేనిచ్చతహామతి అని శ్రీరామచంద్ర ప్రభుల వారు ఒక సందర్భంలో ఆంజనేయ నన్ను ఎట్లా ఆరాధిస్తున్నావు నాయన అంటే ఆ విషయాన్ని చెప్పాడు. దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవ బుద్ధ్యత్మవేవహి మేనిచ్చతహామతి. చూశారా? కనుక దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవ బుద్ధ్యా త్వదంస కహాత్మ బుద్ధ్యత్మవేవహి మేనిచ్చతహామతి అని త్రివిధములుగా చెప్పుకోవచ్చు. దేహ దృష్టి కలిగినప్పుడు దేవరవారు నాకు యజమానిగా, రెండోది ఇంద్రియ విధానముతో చూసుకున్నప్పుడు తమ అంశమే నా యొక్క అంశమని, తమరి యొక్క అంశమే నాలో ఉందని, అంటే నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ శరీర దృష్టితో చూస్తున్నప్పుడు మీరు నాకు యజమాని, నేను మీకు సేవకుడు. కానీ ఇంద్రియ దృష్టితో చూసినప్పుడు మీరు మీ అంశమే నాలో ఉంది, మీలో ఏ తత్వైతే ఉందో అది నాలో ఉంది అని. మూడవది ఆత్మస్వరూపంగా చూసుకున్నప్పుడు స్వామి గురుదేవ, ఆత్మస్వరూపంగా చూసుకున్నప్పుడు ఇద్దరము కూడా ఒక్కటే, రెండు లేవు, మన ఇద్దరం కూడా ఒకటే అన్న భావన నాలో ఉంది స్వామి. అలా మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను అని ఓ సందర్భంలో రామచంద్ర ప్రభుల వారు అడిగినటువంటి ప్రశ్నకి ఆంజనేయ స్వామి చెప్పిన సమాధానం. అయితే నేను ఒక్క విషయం చెప్పదలిచాను. ఆంజనేయ స్వామి ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుని యొక్క పాదార విందములు ఆశ్రయించిన తర్వాత తనకు కలిగినటువంటి అనుభూతులన్నీ గుర్తు తెచ్చుకొని ఆ మహాత్ముని యొక్క పాదధూళిచే అతని యొక్క రామనామము చే తాను ఎంతగా గొప్పవాడయ్యాడన్నది గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతాభావంతో అతన్ని ఆ రకంగా అతను కీర్తిస్తూ ఉన్నాడు. ఎలా కీర్తిస్తున్నాడు? రామా శుభనామా ఏమి భాగ్యమనుమా నిన్ను గనరామా. నిన్ను చూడగలనా తండ్రి, నా తల్లిని. ఒకప్పుడు నాకు మొదటి గురువు లాంటి ఆ సబరి, ఆ అమ్మని ద్వారా తమరు ఎంత గొప్పవారో తెలుసుకున్నాను. సబరి నోట మీ విభూతిని తెలుసుకున్నాను, మీ గొప్పతనాన్ని తెలుసుకున్నాను స్వామి. ఆ తర్వాత మిమ్మల్ని దర్శించాలని నా మృత్యుమూత్రుడైనటువంటి అంజనీదేవిని అడగ్గా నాకు ఈ సలహా ఇచ్చింది. కావున ఇక్కడికి వెళితే వాలి సుగ్రీవుల దగ్గరికి వెళ్తే శ్రీరామచంద్రుడు దర్శనం దొరుకుతుంది ఆయన. నిన్నెవరైతే చూడగానే ఆంజనేయ అని నీ పేరు పెట్టి పిలుస్తారో వారే రామచంద్రుడు అని సెలవిచ్చింది. కావున అటువంటిది సునాయాసముగా ఏ తపస్సులు, ఏ మంత్రాలు, ఏ సాధనలు, ఏ రకమైనవి లేకుండా దేవదేవుడు అయినటువంటి నిన్ను దర్శించుట సామాన్యమైన మాట. రామా శుభనామా ఏమి భాగ్యమనుమా నిన్ను గనరామా. శరణాగతనా మరవిని నీవే గురుదేవునిగా దయచేసేవే. స్వామి మీరే గురుదేవులై
నా జ్ఞానాంధకారమును పారద్రోలి అవునా బ్రహ్మ సాక్షాత్కారమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ప్రకాశాన్ని నాకు చూపించారు. శరణాగత మొరవిని మీరే గురుదేవునిగా దయచేసేవే, తిరుగురాని మరుగును దెల్పేవే, తిరుగురాని మరుగును దెల్పేవే, పరమున సంగీతివే రామా శుభనామా. నీ నామోచ్చరణము చే బ్రహ్మాది దేవతలు యోగులు సిద్ధులు తరిస్తున్నారు ఒకానొక్క నీ నామము చేతనే తండ్రి. అటువంటి నామము కల మీ బోటి వారిని నేను దర్శించటం నా జన్మ. తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే. ఒకానొక సందర్భంలో ఆంజనేయ నీ వచ్చిన కార్యక్రమం అయింది, నువ్వు బ్రహ్మజ్ఞాని అయ్యావు నాయన, నీ పితృదేవుల్ని మాతృమూర్తిని సేవించి తరించు, వెళ్ళిరా అన్నారు. ఎవరా తల్లి ఎవరా తండ్రి? తండ్రి వనచరమన్నా నా బోటి ఒక కోతి బ్రతికుంటుండగా ఈ శర్మాన్ని ఒలిచి అవునా బ్రతికుంటుండగాని సునాయాసముగా ఈ శర్మాన్ని తొలగించి నాకు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శరీరాన్ని ప్రసాదించారు, ఆ ఆత్మస్వరూపాన్ని నాకు అందించారు స్వామి. మీరు ఇంకెవరు తల్లిదండ్రులు నాకు చెప్పండి? అవునా ఆ శరీరమే, ఆ వానర శరీరమే, ఆ వనచరమైనటువంటి శరీరమే నాకు ఇప్పుడు లేదు. నాకున్నదంతా మీరే, మీ స్వరూపమే. తల్లివి నీవే తండ్రివి నీవే, పిలచిన పలికే దైవము నీవే, ఎల్ల ప్రాణులాధారము నీవే. నాకే కాదు పిపీల కాదు బ్రహ్మ పర్యంతము ఉన్న సమస్త జీవరాశుల్లో మీరే ఉన్నారు తండ్రి. ఎల్ల ప్రాణులాధారము నీవే, కారుండన నీవే రామా శుభనామా. ఏమి భాగ్యమనుమా నిన్ను గణరామా. శాస్త్రం చెప్తుంది యదృశ్యం తన్నశ్యం. యదృశ్యం నీ కంటికి కనిపించే ప్రతి వస్తువు, నామరూపాత్మకమైనటువంటి ప్రతి వస్తువు కూడా ఇప్పుడు ఉంది, తదనంతరము నశించిపోయినటువంటివే. యదృశ్యం తన్నశ్యం అంటుంది స్వామి. అట్లాగా నా కన్నులకి అది లేదు. కన్నులు మూసి తెరిసిన నీవే, కన్నులు మూసి తెరిసిన నీవే, పనిలో పనిగా కదలాడేవే. నేనే పని చేస్తున్నా, కన్నులు మూసినా కన్నులు తెరిసినా తమరే నాకు గోచరమవుతున్నారు తండ్రి. కన్నులు మూసి తెరిసిన నీవే, పనిలో పనిగా. ఏదో పనిలోనైనా ఆదమర్పుగా ఉందామా అంటే ఆ పనిలో కూడా, ఆ కర్మకాండలో కూడా తండ్రి మీరే కదలాడుతున్నారు. ఆ కర్మ సమస్తము మీరే. కన్నులు తెరిసి మూసిన నీవే, పనిలో పనిగా కదలాడేవే, మేనువాచి నిదురిల్చిన నీవే. ఈ దేహం అలిసిపోయి ఎక్కడో 2 నిమిషాలు విశ్రాంతి తీసుకుందాం అన్నా, అవునా నిదురులో కూడా అక్కడ కూడా మీరే స్వామి. మేనువాచి నిదురిల్చిన నీవే, అనువనువు నీవే రామా. రామచంద్ర ప్రభు ఎటు చూసినా మీరే స్వామి. ఇక నాకు వేరే ఏమీ లేదు, మీరు తప్ప నాకు వేరే లేదు. ఎన్ని కోట్ల జన్మల్లో పుణ్యం వల్ల నాకు ఈ స్థితి కలిగిందో నాకు నేనే ఆశ్చర్యపోతున్నా. నిరంతరం సర్వకాల సర్వావస్థలు యందు కూడా, జాగృతి స్వప్న సుషుప్తాదులు యందు, భూత భవిష్యత్తాది వర్తమానములు యందు కూడా ఏ పని చేస్తున్నా మీరే.
ఏమి చేస్తున్నా మీరే నాకు గోచరం అవుతున్నారు తండ్రి. ఇంకేమి చెయ్యాలి చెప్పండి. నరుడవు నీవే అరుడవు నీవే వరగురు తాతాచారుడు నీవే. నరుడవు నీవే అరుడవు నీవే వరగురు తాతాచారుడు నీవే. కారణాది కార్యంబులు నీవే కారణాది కార్యంబులు నీవే కర్మ ఫలము నీవే. ఇంకేముంది స్వామి ఈ సృష్టి యావత్తులో కూడా అవునా జరుగుతున్న ప్రతి కర్మ ఫలితాలు సమస్తం ప్రతి ఒక్కరూ అవునా ప్రతి పిప్పియల కాదు బ్రహ్మ పర్యంతము కనిపిస్తున్న జీవకూట అంతట్లో కూడా మీరు పరిభ్రమిస్తున్నారు తండ్రి. మరి నేను ఎంత పుణ్యం చేసి ఉంటాను తండ్రి. యోగులు సిద్ధులు మిమ్మల్ని మీ పాదాలు దర్శించడానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటిది నాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేశానని ఏ రకముగా మీకోసము తప్పించానని ఈ జన్మలో నాకు ఇటువంటి మహాభాగ్యాన్ని కల్పించావు రామచంద్ర. ధన్యోస్మి, నా జన్మ ధన్యమైంది.